హాయ్ అందరికీ శరార్థి. నేను మీ నరసతీష్ యాదవ్ను. నరసతీష్ యాదవ్ ఉగ్గు కథలు చూస్తున్న వారందరికీ నా కళాభివందనాలు. నరసతీష్ యాదవ్ ఉగ్గు కథలు చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి మంచి వీడియోస్, మంచి మంచి జోక్స్, మంచి మంచి కామెడీతోని, మంచి మంచి పద్యాలతో, పాటలతో నేను మీ ముందుకు వస్తున్నా. ఒక బాయి నరాజా వందనాల బాయి నరాజా వందనాల బాయి నరాజా ఒక బాయి నరాజా వందనాల బాయి నరాజా వందనాల బాయి నరాజా ఒక బాయి నరాజా వందనాల బాయి నరాజా వందనాల బాయి ఒక బాయి నరాజా బాయి నరాజా వందనాల బాయి నరాజా దేవి ఆ వాడివి తోలు పట్టుకొని ఏనాడు వస్తున్నదో వచ్చేటితో వల్ల శివుని గుడి గల్ల పడ్డది. ఓ తల్లు ఆఖరికి ఆ గుడి కాడి పోతా గుడి లోపల పూజలు ఎత్తనన్నది. కొట్టంగా కొట్టంగా ఒక్కరవుతాడ, తిట్టంగా తిట్టంగా ఒక్క మాట, పెట్టంగా ఒక్క శాపన, పొయ్యంగా దోషుడు మన్ను అన్నారు. ఏ పుట్టలో ఏ శేషుడు ఉన్నాడో, ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నదో, ఏ పిట్ట మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నదో ఎవరికి తెలవదయ్యా. ఆఖరికి ఆ గుళ్ళ పూజలు ఎత్తనన్నది అన్నపూర్ణమాదేవి. గుడికాడికి వచ్చింది, సుందాన గుళ్ళను శుద్ధి పెట్టింది, గంధాన గుళ్ళను కాలింపు వేసింది. శంకర భయంకర ఇందుగలడు అందులేడన్న సందేహం వలది, ఎంతెత్తి వెతికిన అంతంతగలుడు నమ్ముకున్ను అనికి నాపి అందుకుంటాడు నారాయణుడు ఎప్పటికీ. శంకరుడికి అభిషేకం అంటే ఎంతో ఇష్టము. పూలతోని పూలాభిషేకం, పాలతోని పాలాభిషేకాలు. ఓ తల్లి పార్వతీదేవి, మమ్మాయి తల్లి మమ్మేలుకో లోకమాత. ఇద్దరు కొడుకును, పెద్ద కొడుకు వినాయకుడు, చిన్న కొడుకు కుమారస్వామి ఉండంగా రేణుకా ఎల్లమ్మను ఓడిగట్టుకున్నావు, నల్ల ఓషమ్మను ఓడిగట్టుకున్నావు నా తల్లి పార్వతీదేవి. నీకిద్దరు కొడుకులు ఉన్నట్టుగా ఒక్క కొడుకుని ఇద్దరు బిడ్డలు ఉన్నట్టుగా నాకు ఒక్క బిడ్డని ఇవ్వాలి. పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేస్తారా అని శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, సన్నిధిలో అభిషేకం,
ధర్మ శాస్త్ర సమితిలో అభిషేకం నల్ల పూలు తెచ్చినావు శంకరుడా నీకు మనసారా పూజలయ్యా శంకరుడా నల్ల పూలు తెచ్చినావు శంకరుడా నీకు మనసారా పూజలయ్యా శంకరుడా ఆగో పూలతోని పూలాభిషేకం పాలతోని పాలాభిషేకాలు చేసి పూజలట్లా వస్తుందని అన్నపూర్ణ మహాదేవి సర్వేశ్వర నీ ఆత్మని చలమైతే పరమాత్మని చలమునా
ఆగో అమ్మవారు అన్నపూర్ణదేవి భర్తతోటి సెలవు తీసుకొని ఇళ్ళ ధనం బంగారం బల్లల్లో పోసుకొని తిరుపతి తీరంగం భద్రాచలం రామటంక అయోధ్య కాశీ గయంలవాడ శ్రీశైలం ఆనంది తిరిగిందయ్యే కలలోన కల చెప్పలేదు మధ్యలోన మాట చెప్పలేదు సమ్మ శివుడు మెచ్చి సంతాన బలం ఉన్నదా లేదా అని చెప్పకబాయే ఇక నా జీవితము వ్యర్థము ఓ భగవంతా ఓ పరమేశ్వరాని తల్లి వచ్చే తొక్క లోపల ఊరులేసిపోయింది గుడి మిగిలిపోయిందాట తుంగాల గోడలు గుర్తించి గంధాల గోడలు కైగుప్పి చిక్కుడాకు తొరణాలు శిక్షాకురాలు మామిడాకు తొరణాలు మకంకురాలు నిచ్చని తోరణాలు పచ్చని పంతులు వేసి ఆకాశమైన తరుగులేసి పూజవరంత గద్దెలేసి పోతండి లోకాల శంకర అన్నం ఉన్న కాడ పిల్లల్ని పిల్లలున్న కాడ అన్నం ఇయ్యవు భగవంత నాకు సంతాన బలం ఇస్తేనే బతుకుత లేకపోతే చచ్చిపోతారని ఆ ఘోరమైన తపస్సు వచ్చింది అన్నపూర్ణదేవి మరి ఆడవాళ్ళకు ఇప్పటికైనా అప్పటికైనా సుకృత ఫలానా పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లల ఆట మరి అటువంటి అది అన్న దానం చేస్తుంది ధర్మం చేస్తుంది కాబట్టి కొడుకుల ఫలం బిడ్డల ఫలం దానందున లేదు అటువంటి దానం గొప్పది ధర్మం గొప్పది అయ్యా మన ఇంటికి భగవంతుడు 3 సార్లు వస్తాడాట మన ఆకిలు వస్తాడాట ఏడాదికి ఒక్కసారి వస్తాడాట ఏ బాబాజీల వేషం కట్టేది తెలియదు ఏ పప్పిని వేషం కట్టేది తెలియదు ఓ సింపి చీరికలు వేసుకొని ఒక్క పిచ్చోడై తిరుగుతాడాట భగవంతుడు గనగన గనగన గంట కొడతాడు పొంపొంగులో శంకు పడతాడాట శారుడు ఉంటే శారుడు దానం చేయాలి పురుషుడు దానం చెయ్యాలి ఇక కొంతమంది నా మంది నా సౌతులు చూసినవా అబ్బో 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 ఆడింటికి ఆయిలాడుకొని నా ఇంటికి వచ్చానా వానికి 10 రూపాయలు ఇవ్వబడి చెప్తుంది వానికి ఇచ్చే 10 రూపాయలు నా ఇంట గోపాల పాగిడి రాదా నా పోరనికో బిస్కిట్ పొడరాదా ఆగోడు ఏంటా పోలే తలుపులు వేసుకొని బిట్ట చూస్తాడా భగవంతుడు ఆగోవాడు మా రాజవ్వ పెడుతుంది మా మల్లవ్వ పెడుతుంది మా పుల్లవ్వ పెడుతుందా అని ఓ ఓ ఓ అని ఏడ్చుకుంటూ పోతాడు 5 దోశల మన్ను పోసుకుంటూ పోతాడు వాడు వాడిని కాలిపోనాని మన్ను పోసుకుంటూ పోతాడు దుమ్ము పోసుకుంటూ పోతాడు మరి దానందున కొడుకుల ఫలం లేదు బిడ్డల ఫలం లేదు ఒకప్పుడు మానాల కోటేల వాడు రాజు రఘుపతి రాయుడు రఘుపతి రాయుని భార్యతో సంతానం లేకపోతే ఎర్రగొల్ల శాఖమల్లు తీసుకొచ్చి తమ్మాయి సాది పెద్ద వేసుకుంటే అలనాడు పలుగురి అంశం లోపల పలుగురి కొండాయనిచ్చిన కొండాల రాయిని అటువంటి గారి పేరు పెద్దగా ఉన్నది మరి ఇప్పుడే దానికి అటువంటి 7 ఏళ్ల తర్వాత ఆ కొత్త ఆశదాని బిడ్డ సీతమాలక్ష్మి బిడ్డ ఎంకలక్ష్మి తీసుకొచ్చి ఏడాది పిల్లలు దత్త తీసుకుంటే 7 ఏళ్ల తర్వాత దాని కడుపులో కూడా ఒక్క బిడ్డ ఉట్టేనున్నది అంత అంటాక బిడ్డ ఫలము లేదు అని ఇప్పుడే నేను పోయి చెప్పొద్దా అని లోకాల శంకరుడు రూపులు పొడవారి రుద్రవేగుడాయి జన్మాలు పొడవాయి చంద్రవేగుడాయి భగవంతుడు లోకాల శంకరుడు అయ్య తంగమయ్యరా దేవ తంగమయ్యరా అయ్య తంగమయ్యరా దేవ తంగమయ్యరా ఎవడు వచ్చే భూలోక నగరంలో అక్కడ పాడబట్టకుంటాడు పాడిదే లేదా అన్నపూర్ణదేవి దేవుడు కనకన గంటాలు గంటలు కొట్టేరా గంటలు కొట్టేరా
నా శంకులూరే ఎవరు ఉన్నారే ఎవరున్నారే రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడ నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ నీకు వచ్చినట్టి బాధలమ్మ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ దిక్కులేను ఇంకా భగవంతుడు దిక్కు శక్తిలేను ఇంకా భగవంతుడు శక్తి నారు వసవాడు నీరు వస్తాడు నీరు వసవాడు నారు వస్తాడు కోటరిచ్చినవాడు ఆదరిస్తాడు బిడ్డ నీకు వచ్చినట్టు బాధలండి నా బిడ్డ నా తోడి చెప్పరాదే